ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన ఉచితమైనటువంటి కృపా రెక్కల నీడలో మనలను అందరినీ భద్రపరుచుకుని తన సన్నిధిలో నిలబెట్టుకున్నాడు. తన సన్నిధిలో మనలను నిలబెట్టుకున్న సర్వాధికారి అయినటువంటి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కీర్తనల గ్రంథము 11వ కీర్తన 3వ చరణములో పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? పునాదులు పాడైపోగా, ఆ ఒక్క మాట అందరూ చదవండి. ఆ ఒక్క మాటే అన్నాను, అదొక్కటి చదవండి, అందరు గట్టిగా చదవండి. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? ఈ భక్తి జీవితంలో, ఈ ఆత్మీయ రణరంగంలో, ఈ ఆత్మీయ యాత్రలో పునాదులు కలిగినటువంటి ఒక అనుభవం మనం కలిగి నడిపించబడాలి. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? నేను మిమ్మల్ని అడుగుతాను, ఎన్ని రోజులైంది మీరు దేవుని నమ్ముకొని? బాప్తిస్మం తీసుకొని ఎన్ని రోజులుంటే దేవుని యొక్క మార్గాలలో నడిపించబడుతున్నారు? రోజులు దొర్లుతూ ఉన్నాయి, సమయం సాగుతూ ఉంది, కాలం కరిగిపోతుంది. ఇప్పుడే వచ్చింది ఆదివారం, అప్పుడే నెల అయిపోయిందా? అప్పుడే వడ్డీ కోసం వచ్చావా? అప్పుడే చీటీ కట్టించుకోవడానికి వచ్చావా అని రోజులు లెక్క పెట్టుకొని సాగుతున్నాం. ఎన్ని రోజులైంది ప్రభువుని నమ్మి? నేనంటాను, ఈ వాక్యము పునాదులు పాడైపోయాయని చెప్తుంది. ఇంతకీ పునాదులు ఉన్నాయా? పునాదులు ఉన్నాయా? పునాదులు ఉన్నాయా? యేసు ప్రభు ఒక చక్కటి ఉపమానం చెప్తాడు. ఒక ఇద్దరు వ్యక్తులు ఇల్లు కట్టుకుంటున్నారు. ఒక వ్యక్తి బండ మీద లోతుగా త్రవ్వి పునాది వేసుకొని ఇల్లు కట్టుకున్నాడు. ఇంకొక వ్యక్తి ఇతని కంటే త్వరగా, ఇతనికి 2 సంవత్సరాలు పడితే అతనికి 2 నెలల్లోనే ఇల్లు అయిపోయింది. అతడు ఎక్కడ కట్టుకున్నాడు ఇల్లు అంటే ఇసుక మీద కట్టుకున్నాడు. ఇతడేమో తవ్వుతూ ఉన్నాడు పునాదిలో లోతుగా తవ్వి, రాయి కనబడేంత వరకు తవ్వి ఆ రాయి మీద చక్కగా పునాది వేసుకొని ఇల్లు కట్టుకున్నాడు. అతనేమో ఇసుక మీద కట్టుకున్నాడు, ఇతనేమో బండ మీద లోతుగా త్రవ్వి ఇల్లు కట్టుకున్నాడు. ఒక టైం రానే వచ్చింది, వర్షం వచ్చింది, భీకరమైనటువంటి వరద వచ్చింది, గాలి వీచింది. వర్షం వచ్చినప్పుడు ఏం జరగలేదు, వరద వచ్చినప్పుడు ఏం జరగలేదు. గాలి వీచినప్పుడు ఇసుక మీద కట్టుకున్నటువంటి ఇల్లు పడిపోయింది. ఇసుక మీద కట్టుకున్నటువంటి ఇల్లు పడిపోయింది. ఎందుకు పడిపోయింది ఆ ఇల్లు అని మనం చూస్తే దానికి పునాదులు లేవు. ఈ రోజున నీ భక్తి జీవితంలో పడిపోవడానికి గల కారణం ఏమిటి? ఆధ్యాత్మికమైన స్థితిలో ఎదగకపోవడానికి గల కారణం ఏమిటి? ఆత్మీయ స్థితిలో వృద్ధి పొందకపోవడానికి గల కారణం ఏమిటి? కొంచెము శోధన వచ్చినా, కొంచెం ఇబ్బంది వచ్చినా, కొన్ని ఆటంకాలు వచ్చినా, నలుగురు నవ్వుతున్నారని, ఎవరు ఏదో మాట్లాడుతున్నారని నీ ఆత్మీయ గృహం, నీ ఆత్మీయ యేసయ్య నివసించే నిలయం, దేవాలయం, నీ దేహం అనే దేవాలయం, నీ ఆధ్యాత్మికమైన దేవాలయం పడిపోవడానికి గల కారణం ఏమిటి? దావీదు గుడారం పడిపోయింది. అది పాత నిబంధన. అది పడతా ఉంటుంది, కడతా ఉంటారు, పడతా ఉంటుంది, కడతా ఉంటారు. నువ్వు గుడారము కాదు కదా,
నీవు ఒక పునాది మీద కట్టబడినటువంటి దేవుని ఆలయముగా వృద్ధి చెందుచు మీ ఆధ్యాత్మికమైనటువంటి మనుగడను కొనసాగించాలి కదా. ఎందుకు మీ భక్తి జీవితంలో ఆధ్యాత్మికమైన స్థితిలో ముందుకు ఎదగలేకపోతున్నా? నేను అంటాను, ఈ భక్తి జీవితంలో నేను దేవుణ్ణి నమ్ముకొని 20 సంవత్సరాలైంది, 30 సంవత్సరాలైంది. ఏమిటండి, బాప్తిస్మం తీసుకొని అప్పుడు ఇప్పుడు అనుకున్నారా? ఎప్పుడు తీసుకున్నానో నువ్వు పుట్టిండవు పాస్టర్ గారు. అప్పుడప్పుడు నేనే భక్తి కలిగిన వాడిని, నాకు మించినోడు లేడు, వీరుణ్ణి సూర్యుని విక్రమార్కుని కత్తి తిప్పుతూ ఉంటాం మనం. దేవుని సన్నిధికి చేరి వచ్చినటువంటి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని జాగ్రత్తగా మీరు గమనిస్తే నీకు పునాదులు ఉన్నాయా? పాడైపోయే సంగతి తర్వాత, పాడైపోయే సంగతి తర్వాత. నీ భక్తి జీవితంలో పునాదులు ఉన్నాయా? వాళ్ళను పౌలు గారు వచ్చి, ఎట్లా మీరు బాప్తిస్మం తీసుకున్నారు? పరిశుద్ధాత్మని యొక్క గురించి మీకు తెలుసా అంటే, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అంటున్నారు. మరి ఎట్లా తీసుకున్నారు బాప్తిస్మం? దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, తెలిసి తెలియక, సరి అయినటువంటి అవగాహన లేక, చెప్పేవారు లేక, ఆధ్యాత్మికమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని, ఉపదేశ క్రమాన్ని బోధించక, మరలా అడుగుతున్నాను, పునాదులున్నాయా? ఏం పాస్టర్ గారు మీరు కొత్తగా మాట్లాడుతున్నట్టుగా, ఎప్పుడు మాట్లాడలేదు అని అనుకున్నా ఇబ్బంది ఏమీ లేదు. పునాదులు ఉన్నాయా? అసలు పునాది అనుభవం ఏమిటి చూడండి. మీరు ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులలో ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. కింద చూడండి ఆ చివరి వాక్యాన్ని, 22వ వాక్యాన్ని, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు. 20వ వాక్యంలోనేమో పునాది మీద మీరు కట్టబడి ఉన్నారంటాడు, మళ్ళీ ఇక్కడ కట్టబడుచున్నారు అంటాడు. ఒక ఇంటిని కట్టేటప్పుడు చూడండి, మీరు సిటీలోకి వెళ్తే పెద్ద పెద్ద ఇట్లా చూసినంత ఆకాశాన్ని అంటే అంత బిల్డింగ్లు మనకు కనబడతాయి. టవర్స్, పెద్ద 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 బిల్డింగ్లు కనబడతాయి. ఎంత హైట్గా ఉందో అది, అంత చక్కగా నిలబడడానికి, అంత భయంకరమైన వాతావరణం ప్రతిదీ ఎదుర్కొని అంత చక్కగా అది అక్కడ అంత ఎత్తుగా కట్టబడడానికి గల కారణం ఏమిటంటే కింద పునాది. అదే పునాది లేదనుకో, కడుతూ ఉండగా 3వ స్టేర్ వచ్చిన వెంటనే కూలిపోద్ది. 3 స్టేర్లు ఇల్లు కట్టారంటండి, ఎల్లుండి గృహప్రవేశం పెట్టుకుంటామనే లోపల ఆ 3 స్టేర్ల బిల్డింగ్ అలాగే ఒరిగిపోయింది. ఎందుకు మాట్లాడాలి మీరు? ఎందుకు? పునాది లేదు. ఈ రోజున పాపములో పడిపోవడానికి, లోకాన్ని జుర్రుకోవడానికి, శాపాన్ని, దరిద్రాన్ని, రోగాన్ని అనుభవించడానికి గల కారణం ఏమిటంటే సరైన భక్తి చేయక. ఎందుకు సరి అయినటువంటి భక్తి చేయలేకపోతున్నాము అని అంటే పునాది కొంతమంది గుడిసెలో అంటే టెంట్లో, డేరాలో భక్తి చేస్తూ ఉంటారు. డేరా గురించి తెలుసు కదండి మీకు. ఏమిటంటే 2 కర్రలు నిలబెట్టి ఒక 4 మేకులు కొట్టి తాళ్ళతో కట్టి గుడారం వేసుకోవచ్చు. ఎంత వర్షానికైనా బాగుంటుంది. ఆ స్థలం నీది కాదు అని వెంటనే మరలా గుడారం తీసేసి ఏదో ఒక రోడ్డు పక్కన గుడారం వేసి అని అక్కడంటే ఇంకొక చోట. కొంతమంది భక్తి చూడండి, ఇక్కడ అక్కడ 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 ఎక్కడ అక్కడ అక్కడ అక్కడ
ఆదివారం ఏమో చర్చిలో టెంటు, పెళ్లి దగ్గరనేమో సిద్ధాంతి దగ్గర, పునాది వేసుకునేటప్పుడు మాత్రమేమో ఆయన తీసుకొని వచ్చి మూలలు చూపించాలని కొలత అక్కడ. అర్థమవుతుందండి? ఎలక్షన్ వస్తే ఎమ్మెల్యే దగ్గర, కలెక్షన్ వస్తే అక్కడ. ఆరాధనతో కూడా అవసరం లేదు. ఈ భక్తి చేయడానికి కారణం ఏమిటంటే పునాది మాట్లాడాలి. ఏమి లేదు, పునాది లేదు. పునాది లేని భక్తి నీ ఆధ్యాత్మికమైన జీవితానికి చాలా ప్రమాదం. అది ఏదో ఒక రోజున కూలిపోతుంది. అందుకే ఆత్మీయ జీవితంలో, ఆత్మ సంబంధమైన జీవితంలో ఒక పునాది ఉండాలి. కొంతమంది సొంత పునాదులు వేసుకుంటారు. సొంత పునాదులు అది చక్కగా అమర్చబడదు, ఆ పునాది సరిగా పూడ్చబడదు. దాంట్లోనికి నీళ్లు వెళ్ళి ఆ పునాది కృంగిపోయి కొంప కూలిపోయేటట్లుగా చేస్తుంది. దేవుని మాటను ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక పునాదిని దేవుడు మనకు నేర్పుతూ ఉన్నాడు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద నీకు ఎవరేశారు పునాది? ఎవరు వేయాలి నీకు పునాది? ఎవరు వేసిన పునాది మీద నీ భక్తిని కట్టుకోవాలి? హెడ్ మాస్టర్ గారు వేసారా, లేకుంటే ఎంఆర్ఓ గారు వేసారా, టీచర్ వేసాడా నీకు పునాది? అందుకే భక్తిలో ఎదుగుదల లేదు. కొన్ని ఇండ్లు ఉంటాయి చూడండి, నాకు చాలామంది ప్రార్థనలు చేయించుకుంటూ ఉంటారు. పాస్టర్ గారు, అన్నయ్య ప్రార్థన చేయండి, ఇండ్లు కట్టుకున్నాము, కిటికీల దాకా వచ్చింది అన్నయ్య. 6 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు? ఎందుకు కిటికీ దాకా పెట్టావమ్మా? పెంచచ్చు కదమ్మా అంటే డబ్బులు లేవన్నా. వాళ్ళు చెప్పే కారణం, నీ భక్తిని ఒకసారి కాటా వేసుకొని వాక్యం అనే నిలువుటద్దం మీద నిలబడి బ్రతుకును సరి చేసుకొనున్నట్లుగా ఎక్కడి దాకా వచ్చింది నీ కట్టడం? ఇక్కడ నీ భక్తిని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ఆత్మ సంబంధమైన స్థితిని ఎంత చక్కగా కట్టుకుంటావో అక్కడ మంచి నివాసాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తాడు. నేనుండు స్థలములో మీరు ఉండులాగున మీ కొరకు నేను స్థలము సిద్ధపరచ వెళుతూ ఉన్నాను. ఏం సిద్ధపరచడానికి వెళ్తున్నాడండి? కొంచెం గట్టిగా చెప్పాలి మీరు. ఏం సిద్ధపరచడానికి? మరి స్థలము సిద్ధపరిస్తే ఇండ్లు ఎవరు కడతారు? చెప్పరేంటండి? మా అత్తగారు బండి కొని పెడతారు, కారు, దానికి పెట్రోల్ ఎవరు పోస్తారు? అది కూడా ఆలోచన చేయాలి కదా. ఇప్పుడు స్థలం ఆయన సిద్ధపరుస్తాడు, ఇండ్లు ఎవరు కట్టుతారు? అందుకే ఇక్కడే ఆ ఇంటిని నువ్వు నిర్మాణం చేసుకోవాలి. ఇక్కడే ఆ ఇంటిని. అందుకే యేసుప్రభు అంటాడు, ఈ భూమి మీద మీరు ధనం సంపాదించుకుంటారు అనుకోండి, తుప్పట్టిపోద్ది. ఏమిటండి? చెద తింటుంది. ఏమిటండి? అందుకే మీరు ఏం చేస్తారంటే పరలోకంలో మీ కొరకు ధనాన్ని కూర్చుకోండి. ఏమండి? ఒక అరకు టూర్ చూడడానికి వెళ్ళాలనుకున్నాం, టికెట్లు బుక్ చేసుకున్నాం. పొట్టి చేతులతో ఏమిటండి ఒక్కలాగా చెవులు ఊపుకుంటూ వెళ్ళిపోతావా? ఏం చేస్తావు? అక్కడికి ఎంత అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత దిన అన్నీ రెడీ చేసుకుంటావా? మరి పరలోకానికి వెళ్ళాలి కదా, అక్కడికి నువ్వు రెడీగా ఉన్నావా? టికెట్ తీసుకున్నావు అంతే. మరి అక్కడ నువ్వు ధనాన్ని సమకూర్చుకొని అక్కడ ఇండ్లు కట్టుకోవడానికి, ఇక్కడ నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నీ పునాది కలిగిన జీవితం కలిగి, పునాది కలిగినటువంటి స్థితి కలిగి ఈ ఆధ్యాత్మికమైనటువంటి యాత్రలో కొనసాగించబడుతున్నావా, లేకుంటే పునాది లేకుండా టెంటులో నివాసం చేస్తున్నావు? ఒక ఆత్మ సంబంధమైన మందిరముగా నువ్వు కట్టబడాలి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది నీకు ఉండాలి. పునాది నీకు ఉండాలి. ఇంకొక 2 రెఫరెన్సులు చదవండి మీరు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వాక్యాన్ని చదవండి త్వరగా. ఈ నా మాటల ప్రకారము విని వాటిని అనుసరించి చేసేవాడు బండ మీద
ఇండ్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టగా దాని పునాది అమ్మా బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. చాలు, బండ మీద వేయబడెను గనుక. లూకా సువార్త 6వ అధ్యాయం 48వ వాక్యంలో ఏమని రాస్తుందంటే లోతుగా త్రవ్వి. చదవండి ఆ మాటను కూడా, ఇది కూడా ఉంచండి, చదువు. అదే ప్రకారము మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలవడం ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు ఎవరిని పోలి ఉండునో మీకు తెలియజేస్తాను, వినండి. వాడు ఇండ్లు కట్టవలెనని ఉండి ఎక్కడ ఎంత తవ్వాడండి? పై తవ్వలే. మత్తయి సువార్తలో ఇసుక మీద కట్టిన ఇల్లు ఉంది, బండ మీద కట్టిన ఇల్లు ఉంది. పునాది తవ్వుతున్నాడు, లోతుగా త్రవ్వి ఎంతవరకు తవ్వాడు? అదే ఎంత లోతు తవ్వాడు? 2 అడుగులా 3 అడుగులా? బండ కనపడేంత వరకు లోతుగా త్రవ్వి. ఈ రోజున చాలామందికి ఆ పైపైన భక్తి రావాలి, చిల్లర మార్చేసి ప్రభువా నీకు స్తోత్రం వెళ్ళిపోవాలి, ఈ భక్తి. అందుకే భ్రష్టులైపోతున్నారు. అందుకే భక్తిలో నిలబడలేక శోధన వచ్చిన, శ్రమ వచ్చిన, ఇబ్బంది వచ్చిన, వాక్యం చెప్తుంది అగ్ని లాంటి శోధనలో కాల్చబడిన నువ్వు విశ్వాసం కలిగి స్థిరంగా నిలిచి ఉండాలి. ప్రాణాపాయము మీదికి వచ్చిన నీ నమ్మకత్వాన్ని కనబరిచేంత భక్తి చేయగలగాలి. మన భక్తి సర్టిఫికెట్లు ఇవ్వడానికి ఏమిటండి ఆ సర్టిఫికెట్ల దగ్గరే మన భక్తి తేలిపోతుంది. అది రాదు ఇది రాదు, సబ్సిడీలు రావని చెప్పేసి అక్కడ ఆ సర్టిఫికెట్ దగ్గర మన భక్తి తేలిపోతుంటే ఇంకెక్కడ పునాది ఉంది, ఇంకెక్కడ ఆధ్యాత్మికమైన జీవితం ఉంది? ఏమనుకోరు కదా, మాట్లాడరు ఏంటండి? అబ్బా ప్రసంగం చేస్తే ఆకాశం దిగొచ్చినట్టుగా ఉంటుంది, ఆమె పాట పాడితే గానకోయిల పాడినట్టుగా ఉంటుంది. చూడడమే నన్ను చూశారు, పాస్టర్ గారు వందనాలండి. ఆ వందనాలమ్మ, బాగా చెప్పారని నేను బాగా చెప్తానని పిలుస్తారమ్మా. సరే ఏంటి సంగతి? మా అమ్మాయికి సంబంధం చూడరా? నాకు ఆ దర్శనం లేదమ్మా. ఎప్పుడో 2020లో ఒక పెళ్ళికి వెళ్ళాను. 2022లో వాళ్ళు నాకు ప్రారంభంలో మంచి సహకారులుగా ఉన్నారు కనుక వెళ్ళి బైబిల్ గిఫ్ట్ ఇచ్చేసి వచ్చాను అంతే. మా బంధువుల పెళ్ళికి కూడా వెళ్ళలేదు నేను. మా అన్న కొడుకు ఒక్కడికి ఆ బాప్తిసం ఇచ్చాను కనుక పెళ్ళికి వెళ్ళాను అంతే తప్ప ఎవరి పెళ్ళికి వెళ్ళలేదు నేను. అది కాదు పాస్టర్ గారు, మా అమ్మాయికి సంబంధం. సరేనమ్మా చూస్తాను, మీరు దేవుని నమ్ముకున్నారు కదా. ఇప్పుడేంటంటే పాస్టర్ గారు 25 సంవత్సరాలు అయితే ఇప్పుడు దేవుని సరే కానీ చూశారు కానీ మా వాళ్ళల్లోనే చూడండి పాస్టర్ గారు. ఎక్కడ తప్పుగా అనుకోవద్దు, నేను అందుకే మిమ్మల్ని అడిగే చెప్తున్నాను ఈ మాటను, మీరు బాధపడతారని. అంటే నేనేమనుకుంటానంటే ఏమి లేదు, మాట్లాడట్లేదు మీరు, ఏమి లేదు మీకు కాదులేండి, మీరు అడగరలేండి నన్ను, నేనేంటో తెలుసు మీకు. దేవునికి స్తోత్రం కలుగును. ఏమి లేదు, పునాది లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. గృహప్రవేశం పెట్టుకున్నారు, 22 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారండి. గృహప్రవేశం పెట్టుకున్నారు. ఏమనుకోవద్దు నన్ను కాస్త. ఈరోజు మీరు భరించాల్సింది, ఎందుకంటే ప్రభు బల్లారాధన తీసుకోవాలి కదా. చాలా ఉంది ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగునగాక. గృహప్రవేశానికి పిలిచారు, సరే పొద్దున్నే వెళ్దామంటే ఏంటనే ప్రార్థన చేసి వెళ్తారు పాస్టర్ గారు అన్నారు. నాకు ఖాళీ లేదు. అట్లా వెళ్తూ
లేదు పాస్టర్ గారు, ఊరికే తలుపు అలా తెరిచి వెళ్ళిపోదురు, మేము భోజనాలు పెట్టుకుంటాం తర్వాత అన్న. సరే, నేను వెళ్ళిన తర్వాత ఇంచుమించు ఒక 10-15 మంది అక్కడ ఉన్న మన విశ్వాసులంతా వచ్చారు. ఏనా బాగానే కట్టావు, చాలా సంతోషం, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అంటే, అయ్యా పాస్టర్ అయ్యా, దేవుడు అండి, నా గొప్ప దేవుడు అండి ఆయనండి, అబ్బాబ్బా నా గొప్ప దేవుడు అండి, ఆయన లేకపోతే నా వల్ల ఎక్కడ అవుతుందండి. సరే, నాకు టైం అవుతుంది మీటింగ్కి, మరి ప్రార్థన చేస్తాను, ఒక చిన్న రండి పాస్టర్ గారని ఆ గుమ్మం ముందు నిలబెట్టాడు. నేనేమో ఏమిటండి బైబిల్లో ఉన్న రెఫరెన్సులన్నీ తీసి ఎవరెవరు ఎన్ని ఇళ్ళు కట్టారో, ఎలా కట్టాడో, ఎలా కట్టాలో అన్నీ చదివి ప్రార్థనలో ఒక 8-9 నిమిషాలు ప్రార్థన చేసి యేసు నామములో అన్నాడు. ఇక పాస్టర్ గారు గడి తీసి తలుపు తోసేయండి అన్నాడు. గడి తీసి తలుపు దూసేసరికి ఏమిటండి, లోపల నుండి ఒక ఆవు పరిగెత్తుకుంటూ వచ్చింది. రాత్రి ఆవును దాటించాడు, దాన్ని బయటికి తీసుకురాలే, లోపల పెట్టి తోపల పెట్టేసి వచ్చేసాడు. ఇంట్లో అడుగు పెడదామంటే అది మొత్తం పేడ చేసి పెట్టింది, కొత్త ఇంట్లో. పాస్టర్ గారు, అబ్బా దేవుడు లేకపోతే ఇవి దయ్యాల పనులు కాదు, దయ్యాల పనులే కాదా? ఫలాని ముహూర్తానికే రండి పాస్టర్ గారు. ఒక ఆయన వచ్చాడు, 20,000 ఇస్తానండి పాస్టర్ గారు కానుక. తెల్లవారుజామున 4:36 పాస్టర్ గారు 20,000 కాదు 20 లక్షలు ఇచ్చినా రాను. ఎవరు చెప్తే చేయాలి? మాకు ఆయన చెప్తే అంటే ఆయన్నే పిలుచుకో, నేనెందుకు? నీకెవరు చెప్పారో, నువ్వు ఎవరిని అడిగావో ఆయన్నే పిలుచుకో. కొంతమంది ఉన్నారు పాస్టర్లు 4:36 కంటే 4 గంటలకు వెళ్ళి లేపి టీ తాగి ఆ 4 గంటలకు శంకుస్థాపన చేసి వచ్చే పాస్టర్లు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు కావాలంటే మీకు ఫోన్ నంబర్లు ఇస్తాను, నాకు ఫోన్ చేయండి, అది చేయించుకుందరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి కొంచెం 2 చేతులు పైకెత్తి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద లోతుగా త్రవ్వి, పైపైన భక్తి కాదు, ఏదో కీర్తనలు ధ్యాన కీర్తన చదివేసి ఆ 2-3 వచనాలు ఒక 10 నిమిషాలు వివరించి, భక్తులారా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ముందు ఏం తెచ్చి ఇచ్చి ముందు అర్జెంటుగా ఇచ్చే, మరలా కానుక ఒక 2 పాటలు, మళ్ళా బల్లారాధన కూడా ప్రత్యేకమైన కానుకట. బైబిల్లో ఎక్కడ కనపడలేదు నాకు. మా వాళ్ళు మీరేమో ఒకసారి ఇవ్వడానికే బాధపడుతున్నారు, వాళ్ళు 2 సార్లు ఇస్తున్నారు. నేను వెళ్ళిపోతా అక్కడికే, 2 సార్లు ఇస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగు. చెప్పాలండి గట్టిగా హల్లెలూయా, సంతోషంగా హల్లెలూయా. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా ఓ పునాది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వాక్యం, వేయబడినది తప్ప మరి ఒక పునాది అమ్మా ఎవడు వేయనేరడు. అమ్మా ఈ పునాది గట్టిగా చదువు, యేసుక్రీస్తే బండ మీద పునాది, బండ వేసే పునాది వేసే. యేసు మీద కట్టబడితే కొంతమంది సేవకుల మీద, కొంతమంది కులాల మీద, ఏమిటండి కొంతమంది ప్రాంతాల మీద కట్టుకుంటూ ఉంటారు. అది ఏదో ఒక రోజున పడిపోద్ది. ఒకవేళ మీరు నా మీద ఆనుకొని భక్తి కట్టారనుకోండి, తెల్లవారేసరికి ఆ కొంప కూలిపోద్ది, ఆ భక్తి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతుంది. ఏ వ్యక్తిని, ఏ వ్యవస్థను, ఏ సంస్థను చూసి నువ్వు భక్తిని చెయ్యొద్దు. అందరికీ ఆధారమై ఉన్న క్రీస్తును చూసి నువ్వు భక్తిని ప్రారంభించు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా ఏ మూలకు చూసినా ఆయనే మూలరాయిగా, కార్నర్ స్టోన్గా ఉంటాడు. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడు నువ్వు. ఆ పునాది క్రీస్తే. ఆ పునాది బండ మీద కట్టాలి, ఆ బండ క్రీస్తే. దాని మీద మాత్రమే మనము కట్టబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా
పునాది ఉందా? పునాది ఉందా? పునాది ఉందా? భక్తి చేస్తున్నారు కదండి, మనం అందరూ భక్తి చేస్తున్నాం కదా, పునాది ఉందా? పునాదులు పాడైపోగా అని మనం ప్రారంభించుకున్నాం. పునాది మాట పక్కన పెట్టు, పాడైపోయే మాట పక్కన పెట్టు. అసలు పునాది ఉందా? చెప్పండి, 2 పునాదులు చెప్పండి. నేను ఒక 7 విధములైన పునాదులు చెప్తాను ఈరోజు, మీరు 2 చెప్పండి. ఎట్లా వేసారు పునాది? మేము 5 తవ్వండి, ఒక పాదం వేసి దాని మీద ఏంటండి, దాని మీద స్కోప్ వేసి అలాగ చెప్తారు కదా. నువ్వు చెప్పు, నీ పునాది ఏంటో చెప్పు. తెలియకుండా పునాది వేస్తే ఎట్లాగా? అసలేంటి పునాది అనుభవం ఏమిటి? చదవండి మీరు హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. మీకు ఇప్పుడు స్పష్టంగా అర్థమైపోద్ది. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వాక్యాన్ని నుండి ప్రారంభించండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పు అను గట్టిగా అర్థమవట్లేదు నాకు. అను అంతే, అయిపోయింది అక్కడికే. చదువు. అను పునాది. ఇప్పుడు ఈ పునాది ఉండాలి. ఏ పునాది? ఇదిగో ఈ పైన చెప్పబడ్డాయే 7 విధాలైనటువంటి పునాదులు, 7 విధాలైనటువంటి అనుభవాలు. నేను 9 అడుగులు తీసానండి. ఎన్ని అడుగులు? నేను 6 అడుగులు తీసానండి. నేను 14 అడుగులు తీసానండి. 14 అడుగులు ఏంటండి? పెద్ద అపార్ట్మెంట్ కట్టడానికి 24 అడుగులు తీసానండి. చెప్తారా? ఇల్లు కట్టేటప్పుడు ఏనా ప్రసాదన చెప్తారా చెప్పరా? ఇన్ని అడుగులు తీశాను, అన్ని అడుగులు తీశాను చెప్తారా చెప్పరా? మరి భక్తిలో నీకు ఈ 7 విధాలైనటువంటి పునాది అనుభవాలు నువ్వు కలిగి ఉన్నప్పుడే నీకు పునాది వేయబడినట్టు. అప్పుడు నువ్వు ప్రతి వారం అలా కట్టుకుంటూ వెళ్ళాలి. అయితే ఈ పునాది ఒక్కసారి వేసిన తర్వాత ఎన్నిసార్లు వేస్తారండి పునాది ఇంటికి? అమ్మా, స్టేర్లు ఎన్ని కట్టుకుంటారు? వేసేటప్పుడే నేను ఒక 5 స్టేర్లకు కట్టుకోవాలి అని పునాది వేసుకొని మొదట ఒక స్టేర్ కట్టుకుంటారు. తర్వాత పెద్ద పాప పెళ్ళి అయిపోయిన తర్వాత, ఎందుకంటే అల్లుడు వస్తాడు కదా, ఇల్లు సరిపోదని ఇంకొక స్టేర్ కట్టుకుంటారు. పెద్ద పాపకు పిల్లలు పుట్టిన తర్వాత మరలా కొడుకు కోడలు వచ్చేసరికి మాట్లాడరు ఏంటండి మీరు? కింద పునాది వేసుకున్న దాన్ని బట్టి ఏం చేసుకుంటాం? పైన అంటే పైన స్టేర్ వేసేటప్పుడు మరలా తవ్వి కింద పునాదులు వేస్తామా? పునాది ఒక్కసారి వేయాలి, ఎప్పుడు అదే మరలా వేయకూడదు. కట్టడం మాత్రం నువ్వు ఎన్నైనా కట్టుకోవచ్చు. నువ్వు కట్టడానికి ముందే నీ పునాది ఏంటో, నువ్వు ఎంత వేసుకుంటావో ఆలోచన కలిగి నీ ఆధ్యాత్మికమైనటువంటి మనుగడను కొనసాగించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి, గట్టిగా చెప్పాలి. 2 చేతులు పైకెత్తండి. దేవుడిచ్చిన చేతులు ఉంటే చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. 7 విధాలైనటువంటి పునాదులు. దాంట్లో మొట్టమొదటి అనుభవం, పునాదిలో మొట్టమొదటి అనుభవం ఏమిటంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టావా? ఇంకా దాచిపెట్టుకున్నావా? రాహేల్లాగా విడిచిపెట్టావా? లేకుంటే ఇంకా లోపల సామాగ్రి అంతా కట్లేసి కుట్లు కట్టేసి లోపల ఏమిటంటే పూడ్చిపెట్టావా? వాక్యం చెప్తుంది, దేవుని బిడ్డలారా, నీకు ఈ పునాది ఖచ్చితంగా తప్పకుండా ఉండాలి. ఏంటి అని అంటే అది మొట్టమొదటి నిర్జీవ క్రియలను విడిచిన స్థితి ఉండాలి. అంటే పాత జీవితం, పాప జీవితం ఏమిటండి?
ప్రభువుకి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టాలి. అదే వాక్యం చెప్తుంది. సామెతల గ్రంథము 28:13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందుకుంటాడు. ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఇక పదే పదే ఒప్పుకున్నాను కదా అదే చేస్తాను, ఒప్పుకున్నాను కదా అలాగనే ఉంటాను, ఒప్పుకున్నాను కదా అదే చేస్తానంటే కుదరదు. నిర్జీవ క్రియలను విడిచి సంపూర్ణంగా విడిచిపెట్టాలి. పాప జీవితాన్ని, పాత జీవితాన్ని. ఒకప్పుడు విగ్రహారాధికుణ్ణి విడిచిపెట్టాను. నా చేతులతో రాళ్ళు ఏరుకొని వాటికి బొట్లు పెట్టి వాటికి బలులు అర్పించినటువంటి వాడిని విడిచిపెట్టాను. భయంకరమైన అలవాట్లలో ఉండేవాడిని విడిచిపెట్టాను. పాప రోత జీవితానికి సమాప్తి చెప్పి క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా ఆయన ఉన్నతమైన మార్గాలలో నడిపించబడుతూ ఉన్నాను. కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా. హల్లెలూయా. నిర్జీవ క్రియలు ఏమైపోయాయి? ఏమైపోయాయి? విడిచిపెట్టాను. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా నిర్జీవ క్రియలను విడిచి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వాక్యంలో ఒక చక్కటి మాట పౌలు గారు చెప్తారు. ఏమిటి అంటే, నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఆ వాక్యం అంతా చదవండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అప్పగించుకొనిన క్రీస్తు యేసు రక్తము. అంటే ఎవరైతే పాపములను ఒప్పుకొని తమ పాత రోత పాప జీవితాన్ని విడిచిపెడతారో వాళ్ళు ఏమైపోతారు అని అంటే, దేవుని బిడ్డలారా, పాత జీవితానికి స్వస్తి చెప్పి నూతన సృష్టిగా మార్చబడతారు. ఇప్పుడు అక్కడ వాక్యాన్ని ఏం చదువుతున్నామంటే, దేవుణ్ణి సేవించాలి అంటే దేవుణ్ణి ఆరాధించాలి. మీరంతా ఇప్పుడు ఎక్కడికి వచ్చారు అమ్మా? ఎట్లా ఆరాధిస్తున్నారు? కోపం పోలా, హల్లెలూయా స్తుతి మహిమ, ఆ బూతు మాటలు పోలే. వాక్యం చెప్తుంది, ఒక ఊటలో నుండి చేదు నీళ్ళు మంచినీళ్ళు వస్తాయా? వస్తే అవి వస్తే, లేకపోతే ఇవి వస్తాయి. మరి మన దగ్గర ఎందుకు పోవట్లేదు? నా దగ్గర ఎందుకు పోవట్లేదు అంటే దాని అర్థం ఏమిటి? నిర్జీవ క్రియలను ఇంకా విడిచిపెట్టలేదు. విడిచిపెడితే నూతన సృష్టిగా మార్చబడతావు. నువ్వు వచ్చి ఎన్ని ఆరాధనలు చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎంత పరిచర్య చేసినా, ఎంత పాటుపడినా నిర్జీవ క్రియలను విడిచిపెట్టనంతసేపు అర్థమవుతుందండి. భోజనానికి వెళ్ళాం, అర్థమవుతుందని చెప్తున్నా. ఏమన్నా భోజనానికి వెళ్ళాం, ముక్కలే లేదు, చచ్చిపోతామా పూట తినకపోతే? ఆడేయలే, నాకేయలే, పక్కోడికి వేసాడు, నాకేయలే. పోనీ సత్తామా? చెప్పరేంటండి? కాదు కదా. అంటే నిర్జీవ క్రియలు ఏమవ్వాలి? మా ఆరాధనకు వచ్చిన పక్కనే కూర్చున్నాడు, ప్రైజ్లాడన్నా, ఆ ప్రైజ్ దుర్మార్గుడా నిన్న పక్కోడికి వేసి నాకు వేయలేదే లోపల. మళ్ళీ వచ్చి సిగ్గు లేకుండా వందనాలు ప్రైజ్లాడి చెప్తున్నాడు పాశముఖ మాట. అంటే నిర్జీవ క్రియలు ఏమవ్వలేదండి? విడిచిపెట్టలేదు. అదే వాక్యం చెప్తుంది. దీన్నే రక్షణార్థమైనటువంటి మారు మనస్సు అంట. ఏ మారు మనస్సు? రక్షణార్థమైనటువంటి మారు మనస్సు. ఈ మారు మనస్సు కలిగి మనం ప్రభు యొక్క ఉన్నతమైన మార్గాలలో నడిపించబడాలి. 2 చేతులు పైకెత్తి సంతోషంగా ఇప్పుడు చెప్పండి, పునాది ఉందా? వస్తా, ఎప్పుడో ఒకసారి ఇంటికి వచ్చి చెప్తాం మరలా ఉపదేశం. ఏదో ఒక రోజున కనబడతారుగా. ఈ పునాది ఉందా?
దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవది ఏముంది అక్కడ? మారు మనస్సు పొందుటయు. ఒకటి పాత క్రియలను, చెప్పండి, క్రియలను విడిచిపెట్టాలి. రెండవది మారు మనస్సు అంటే మార్పు చెందిన జీవితం. ఒకప్పుడు చేయకూడనివన్నీ చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, ప్రభు మార్గంలో నిలిచిన తర్వాత అటువైపే చూడట్లేదు. పాత సరుకు ఏది కనబడట్లేదు. విగ్రహారాధన, దొంగతనము, అబద్ధాలు ఆడడము. ఏంట్రాయుడు ఏంటంటే మార్పు చెంది, మార్పు కలిగింది, మార్పు కనబడుతుంది, మార్పు కలిగినటువంటి స్థితి కలిగి నడిపించబడుతున్నాడు. మారు మనస్సు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి ఒకసారి గట్టిగా. నినేవే పట్టణస్థుల పాపము ఆకాశమందున్న దేవుని దగ్గరికి వెళ్ళింది. యోనాను పిలిచి, యోనా వెళ్ళి పట్టణానికి వెళ్ళి ప్రకటించు. 40 రోజులు, ఎన్ని రోజులు? 40 రోజులు బూడిద చేసేస్తాను, మొత్తాన్ని అందరినీ లేపేస్తాను, వెళ్ళి చెప్పు. వెళ్ళి చెప్తే నన్ను చంపుతారు, నేనెందుకని ఈయన అక్కడికి వెళ్ళకుండా వేరే ఓడ ఎక్కాడు. ఏమని ఆయనకు మరిగింది ఏమన్నా ఉందా? ఆ ఓడను అలా అతలాకుతలం చేశాడు. చేయాల్సిందంతా చేసి ఏమి ఎరగనట్టుగా కింద అడుగు భాగానికి వెళ్ళి పడుకున్నాడు. ఎక్కడ పడుకున్నాడు? సీట్లు వేసారు, ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది సీటి. ఎవడరా నువ్వు? నేనా? భూమి ఆకాశాలకు సృష్టికర్త అయిన దేవుని యందు విశ్వాసం. మళ్ళా ప్రసంగం. మనం కూడా అర్థమైందండి. ఆ పెళ్ళిళ్ళల్లో పప్పులో వెళ్ళి మొత్తం చేయాల్సిందని చేసి మేమెవరో తెలుసా? చూసాం. ఇప్పుడు చూసాం, ఆ పసుపు రాసుకునేటప్పుడు చూసాం, మీరెవరో చూసాం. ఏదన్నా మనకు కొంచెం బాధ కలిగితే ఆ పైపు దగ్గర చూసాం మిమ్మల్ని, మేమెవరో తెలుసా? నువ్వెవరే? చూసాం పైపు దగ్గర. ఎక్కడ? అక్కడ చూసాం. ముక్క దగ్గర చూసాం. ఏదో పెద్దలు అంటారు చూడండి, ఎవరి బుద్ధి అంటే ముక్క దగ్గర. మన జాను ఉంది కదా, అన్ని రోజులు బాగానే ఉంటుంది. చేపలు ముక్కలు వస్తే ప్లేట్లేకి మూతి పెడుతుంది. అది ఎంత బాగా గుండెల మీద పెట్టుకొని పెంచుకుంటానండి. గుండెల మీద పెట్టుకున్నానని ఏమిటండి, నేను తినే ప్లేట్లో మూతి పెడితే ఊరికి ఉంటానా? సపరేట్ అండి మీరు. దేవుని బిడ్డలారా గమనించండి దేవుని వాక్యాన్ని. మారు మనస్సు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. 3 రోజులు ప్రకటించాలి. ఆ పట్టణం అంతా తిరగాలంటే 3 రోజులు పడుతుంది. ఒక్కరోజే ప్రకటించారు. సింహాసనం మీద కూర్చున్న రాజు దగ్గర నుండి చెరసాలలో ఉన్న ఖైదీ వరకు అందరూ గోనెపట్ట కట్టుకొని, పశువులకు కూడా నీళ్లు పెట్టలేదు వాళ్ళు. అంటే మంచినీళ్ళు కూడా ముట్టలేదు అని దాని అర్థం. నీళ్ళు కూడా తాగకుండా 3 రోజులు ప్రభువా మేము మా పాపాన్ని క్షమించు అని వాళ్ళు మనస్సు మార్చుకున్నారు. వీళ్ళు ఎప్పుడైతే మనస్సు మార్చుకొని పాపాన్ని ఒప్పుకున్నారో దేవుడు పశ్చాత్తాపడి వాళ్ళ మీదికి రావాల్సినటువంటి ఉగ్రతను తొలగించేశాడు. గట్టిగా చెబుదామండి ఒక్కసారి. చూడండి ఒకసారి లూకా సువార్త 11వ అధ్యాయము 32వ వాక్యం. లూకా సువార్త 11వ అధ్యాయం 32వ వాక్యం. నీనేవే మనుషులు ఏ కాలమున అంటే తీర్పు దినాన ఈ తరం వారితో అంటే రమేష్ అన్నతో, ఆదం పాస్టర్తో, డేవిడ్ అన్నతో ఏం చేస్తాడో, ఎవరితో నిలబడి తలల పైకి ఎత్తండి ఒకసారి. నేను నిలబడుకున్నానా? రేపు తీర్పు దగ్గర ఆయన సింహాసనం మీద కూర్చొని ఉంటాడా? నేను నిలబడుకుంటాను.
నువ్వు నిలబడుకుంటావు. నీనేవే పట్టణస్థులు ఆ రోజు యోనా ప్రకటించాడు కదా, ఆ నీనేవే పట్టణస్థులు కూడా వస్తారు. మామూలుగా పెట్టట్లేదు ఆయన సాక్షుల్ని, భూమి ఆకాశాన్ని కూడా సాక్షులుగా పెడుతున్నాడు. హలో బ్రదర్, అర్థమైందా? ఊరికినే అయిపోద్ది అనుకుంటున్నాం మనం. ఎవరు వస్తారంట మన మీద నేరస్థాపన చేయడానికి? ఈయనవే మనుషులు. వాళ్ళ మొహం ఎప్పుడన్నా చూసావు నువ్వు? వాళ్ళు సచ్చి ఎన్ని రోజులైందో. వాళ్ళని కూడా తీసుకొని వస్తాడు. నినేవే పట్టణస్థులారా, యోనా వచ్చి ప్రకటన చేసినప్పుడు మీరేం చేశారు? గుండెలు బాదుకొని మారు మనసు పొందామయ్యా. హలో, క్రొత్త నిబంధనలో గొల్లవాని తిప్పలో ఆ గుట్లపాడు రేవు దగ్గర ఉన్న చర్చిలో ఉన్న బిడ్డలారా, మారు మనసు పొందావా అండి? అదండి కొంచెం అదండి, మరి పెళ్ళి కదండి, లేకుంటే ఇంకెందుకు మాట్లాడేందుకు? నో ఆర్గ్యుమెంట్స్. అర్జెంటుగా ఇన్ని తీసుకొని నరకంలో పడే ముందు అక్కడ కాలి చచ్చిపోతాడు. ఎన్ని ప్రసంగాలు చేయించిన, ఎన్ని ఒక్క ప్రసంగమే 3 రోజులు తిరగాల్సిన పట్టణం ఒక్క దినమే తిరిగాడు. నినేవే పట్టణస్థులను తీసుకొని వచ్చి డేవిడ్ అన్నయ్య దగ్గర, జాన్ డేవిడ్ దగ్గర నిలబెట్టి, చూడు చూడు చూడు. భక్తి అంటే ఊరికి మనం వచ్చే వల్లెలుయ శుద్ధి మహిమ అయిపోతుంది వెళ్ళిపోతా అనుకుంటున్నాను చాలామంది. తర్వాత ఉన్నారు కదా మిగతా శేషం పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. మారు మనస్సు అనే పునాది నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తుల కార్యముల గ్రంథము 26వ అధ్యాయం 20వ వాక్యం. త్వరగా కొంచెం వెళ్ళిపోదాం. అపోస్తుల కార్యముల గ్రంథము 26వ అధ్యాయము 20వ వాక్యం. దమస్కులోను వారికిని, యెరూషలేములో ఉన్న వారికిని, యూదా దేశములో ఉన్న వారికి అన్యులకును మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సునకు తగిన క్రియలను చేయవలెను. మారు మనస్సుకు తగిన క్రియలు చేయాలి. మారు మనస్సుకు తగిన క్రియలు చేయాలి. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి. లేకపోతే గొడ్డలి ఎక్కడుందో తెలుసా? చెట్ల వేరున ఉంది. వేరు నరికితే చెట్టు ఏమైపోతుంది? ఎండిపోతుంది. ఎండిన చెట్టును ఏం చేస్తాం? అగ్నిలో కాల్చివేస్తాం. దేవుని బిడ్డ, నీవు మారు మనసుకు తగిన క్రియలు చేయకపోతే రేపు నిన్ను కూడా నరకములో, నన్ను కూడా నరకములో ఆయన కాల్చివేస్తాడు. జాగ్రత్త, 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 జాగ్రత్త. తెలుగు అర్థం కాకపోతే బీ కేర్ఫుల్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వాక్యాన్ని చూడండి. 7:10. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన ఇది కావాలండి. ఏది కావాలి? ఇది కావాలి. అంటే ఏ మారు మనస్సు అని అంటే, చూడండి ఒకసారి. బాగా తినేవాడు, ఎంత పెడితే అంత తినేవాడు. నేను కూడా పక్కన కూర్చోబెట్టుకునేవాడిని. పాస్టర్ గారు మీరు తినరు అంటారని నేను తెప్పించుకొని ఆయనకి వేసేవాడిని. బాగా తినేవాడు. ఒక 3 సంవత్సరాల తర్వాత కలిశాను. పెడతంటే తినట్లేదు. ఏంట్రా బాబు తగ్గించుకున్నామంటే, అన్నా నేను మారు మనసు పొందానన్నా, నేను మార్పు చెందానన్నా అన్నాడు. రైట్ సైడ్ ఇంకొకడు ఉన్నాడు. మారు మనసా మొఖమా? ఎక్కువ తింటే డాక్టర్ సస్తానన్నాడు, అందుకే తినట్లేదు అన్నాడు.
ఇక అర్థమైంది నేను చెప్పింది. బాగా తినేవాడు, నాది కూడా పెట్టేసేవాడిని ఆయనకి. 3 సంవత్సరాల తర్వాత ఇది తినట్లేదు, ఎంత పెడుతున్నా కూడా అంతే తింటున్నాడు. ఏంటన్నా చాలా తగ్గించేసావు, అసలు నిన్నే తీసుకెళ్దాం అనుకున్నాను ఈ నెల అంతా మీటింగులకి. అబ్బాయి లేదన్నా, నేను మార్పు చెందానన్నా, తక్కువ తినాలన్నా, గొంతుకాడ కత్తి పెట్టుకో, నాకు ప్రసంగాలు చేస్తున్నాడు. పక్కోడు అంటాడు, రే దుర్మార్గుడా, 1 సంవత్సరం కిందట హాస్పిటల్కి వెళ్తే ఎక్కువ తింటే డాక్టర్ సస్తావని చెప్పాడు కదా, అప్పుడుంటే కదా నువ్వు తగ్గించింది. అంటే ఈయన మార్పు చెందాడు కానీ రక్షణ కోసం కాదు, ఆరోగ్యం కోసం. మన మారు మనసు ఎలా ఉండాలి? రక్షణార్థం, అంటే రక్షణ కోసము, రక్షణను గురించినటువంటి మారు మనస్సు కలిగి మనం నడిపించబడాలి. అల్లెల్లి కూడా చెప్పరు కదా మీరు, నాకు తెలుసు చేతులు కూడా ఎత్తరు మీరు, ఎత్తరు నాకు తెలుసు, అయినా ఎత్తరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మొదటిది నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి, రెండవది మారు మనసు పొందాలి, మూడవది దేవుని అందలి విశ్వాసము. దేవుని అందలి విశ్వాసము. ఒక్కొక్కరు నా దగ్గరికి వచ్చి చెప్తా ఉంటారు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. చేస్తాను. ఎందుకమ్మా ప్రార్థన? కొంచెం స్వస్థత కోసం ప్రార్థన అండి. సరేనమ్మా, దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు కార్యం చేస్తాడండి, మీరు కూడా ప్రార్థన చేయండి. అమ్మ దేవుడు లేదండి, మీరు ప్రార్థన చేస్తే తగ్గుతుందని. నేను ప్రార్థన చేస్తే తగ్గదు, దేవుడు స్వస్థపరిస్తే తగ్గుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఏమ్మా మందిరానికి రాలేదు? అక్కడేదో మీటింగ్ పెడితే అక్కడికి వెళ్ళానన్నా. ఎందుకు? ఏదో నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు కార్యం చేస్తేనే జరుగుతుంది. అవునా కాదండి? బాగా గమనించండి దేవుని యొక్క వాక్యాన్ని. అంటే ఇప్పుడు మనకు ఉండాల్సింది ఏమిటి అంటే దేవుని యందు విశ్వాసం. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయం 30వ వాక్యం. పౌలు శీలలను బెత్తాలతో కొట్టి కాళ్ళకు బండాలు బిగించి చెరసాలలో వేశారు, పాటలు పాడారు, భూకంపము కలిగింది, చెరసాల పునాదులు అదిరాయి, తలుపులు తెరవబడ్డాయి, అందరి బంధకాలు ఊడిపోయి, చెరసాల నాయకుడు వచ్చి చూసి భయపడి కత్తి తీసుకొని పొడుచుకొని ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడు. అయ్యా మేము ఇక్కడే ఉన్నాము, నువ్వు ఏ అఘాయిత్యానికి పాల్పడద్దు. వణుక్కుంటూ వెళ్ళాడు, అక్కడికి వణుక్కుంటూ వెళ్ళాడు, భయపడ్డాడు. ఏ ఖైదీ తప్పించుకొని పోలేదు, అందరు ఉన్నారు. ఎందుకంటే కార్యం చేసింది మనిషి. చేస్తే ఎప్పుడో అసలు దొంగలను ఏమిటండి తలుపులు తెరిచేస్తే ఊరికి ఉంటారా? అట్లాంటి వాళ్ళు బిక్కమొక్కం వేసుకునేది. అందరూ కాముగా ఉన్నారు. చెరసాల నాయకుడు పౌలు శీలను తీసుకొని వెళ్ళి వాళ్ళ గాయాలు కడిగి అడుగుతున్నాడు. చూడండి, అయ్యా రక్షణ పొందడానికి నేనేం చేయాలయ్యా? 30వ వాక్యాన్ని చదవండి. వెలుపలికి తీసుకొని వచ్చి నేనేం చేయవలెను? అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు. నిన్న కూడా కొంతమందికి బాప్తిస్మాలు ఇచ్చాను. వాళ్ళని అడిగాను నేను, ప్రభువునందు ఆయన నరకంలో నుండి తప్పించగల దేవుడని విశ్వసిస్తున్నావా? యేసే ఏకైక దేవుడని నమ్ముతున్నావా? విశ్వసిస్తున్నావా? అప్పుడు బాప్తిస్మం. విశ్వాసము కలిగి జీవించాలి. అవిశ్వాసి కాదు. అవిశ్వాసి ఎప్పుడు వెలిచూపు చూస్తూ ఉంటాడు. విశ్వాసి నా దేవుడు నా పట్ల కార్యాన్ని జరిగిస్తాడు అనే పూర్ణమైన పట్టుదలతో విశ్వాసములో స్థిరంగా ఉంటాడు. కదలడు, బెదరడు, అదరడు, చదరడు. ప్రభువు కొరకు సాక్షిగా నిలిచి ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఒకసారి తిమోతికి రాసిన 2వ పత్రికను చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 18వ వాక్యాన్ని, కొరుకుడు పురుండు ప్రాకినట్టు వారి మాటలు పాకును. చదవండి.
ఉన్నారు. పునరుద్ధానము గతించినని చెప్పుచు సత్యము విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుతున్నారు. మీకు చెప్తాను, ఇట్లాంటి వాళ్ళు ఎట్లా ఉంటారో చెప్తాను చూడండి. ఇట్లాంటి వాళ్ళు ఎట్లా ఉంటారంటే, మీరు తీసుకున్న బాప్తిస్మం కరెక్ట్ కాదు అని వస్తారు మీ దగ్గరికి. అసలు పరిశుద్ధాత్మ లేడు, భాషలు లేవు వస్తారు, స్వస్థతలు లేవు అని వస్తారు, విగ్రహాలకు అర్పించింది కూడా తినచ్చు అని వస్తారు, కావాలంటే మాకు పెట్టండి మేము తింటామంటారు. వాగ్దాన కోడికలు చెప్పాను, జార స్త్రీ గాయాలు చేస్తుంది, మంది లెక్కలేదంట, చచ్చిపోయిన వాళ్ళు లెక్కలేదంట. ఆ జారశ్రీ ఏంటంటే బిలాము బోధించినటువంటి బోధ అని చెప్పుకుంటూ వచ్చాను. బాలాకుకు లంచం తీసుకొని తప్పుడు బోధన బోధించాడు, వ్యభిచారాన్ని గురించినటువంటి సూత్రాలు చెప్పేసి వెళ్ళిపోయాడు. వేల మంది చచ్చిపోయారు ఆ రోజు. దేవుని బిడ్డలారా గమనించండి, తప్పుడు బోధ, తప్పుడు సిద్ధాంతాలు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, సత్యమునకు వ్యతిరేకంగా మీ విశ్వాసాన్ని చెరుపుతూ అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, మేం చెప్పిందే కరెక్టు, తెలివితో టాలెంట్తో పనికిమాలిన మాటలు మాట్లాడుతూ, బోధించకూడనివి బోధిస్తూ మీ విశ్వాసాన్ని చెరిపే వాళ్ళు బయలుదేరారు. అబ్బే ఆదివారం కాదు శనివారమే చేయాలి ప్రార్థన అంటాడు ఒక ఆయన వచ్చి. అబ్బే పరిశుద్ధాత్మ లేదండి, వాళ్ళకు దయ్యాలు పట్టింది, వాళ్ళు కేకలు వేస్తూ ఉంటారంటాడు ఇంకొకడు. స్వస్థతలు లేవు అంటాడు ఇంకొకడు. గుర్తుపట్టండి, విశ్వాసములో నుండి మిమ్మల్ని చెరపడానికి, విశ్వాసములో నుండి మిమ్మల్ని గలిబిలి చేయడానికి చాలామంది ఎదురు చూస్తుంటారు. వాళ్ళందరిలో నుండి మీరు తప్పించబడాలి, విశ్వాసము కలిగి జీవించాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 21వ వాక్యం. కానుకలు ఇయ్యద్దు, ఆరాధన లేదు. కొంతమంది ఉన్నారు హల్లెలూయా కూడా చెప్పకూడదు అనే వాళ్ళు బయలుదేరారు బాబు. ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయములో మరి మనము తప్పిపోయామా, స్థిరంగా ఉన్నామా? 10వ వాక్యాన్ని చదువు. ఎందుకనగా సమస్తమైన కీడునకు దానిని ఆశించి కొందరు నాశనములోను ఉరిలోను పడిపోయారు, పొడుచుకున్నారు. విశ్వాస విషయంలో తప్పిపోయి ఆరాధన పని అంటే పనే, వాగ్దాన కూడిక లేకుంటే ఫంక్షన్ అంటే ఫంక్షనే. విశ్వాస విషయంలో తప్పిపోయి, దేవుని బిడ్డలారా మనం అలాంటి వాళ్ళము కాదు. విశ్వాసం అనే పునాది కూడా నీకు ఉండాలి, లేకుంటే కూలిపోద్ది భక్తి అనే ఇల్లు. మొదటిది నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. గుర్తుపెట్టుకోండి, పునాదులు ఇవి. ఈ చాలా ప్రాముఖ్యం నీకు భక్తిలో. ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉండాలి, చూసుకుంటూ ఉండాలి. రెండవది మారు మనస్సు. మారు మనసు ఉందా, మరో మనసు వచ్చిందా? కొందరిని గురించి మాట్లాడేటప్పుడు ఏమంటారో తెలుసా? దేవుణ్ణి నమ్ముకోకముందే బెటర్ అండి, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఈడంటి దుర్మార్గులు లేడండి, వెళ్ళి ఊరికి భక్తి చేసి వస్తాడు కానీ చేయాల్సినవన్నీ. మూడవది దేవుని అందలి విశ్వాసము. నాలుగవది హెబ్రీ పత్రిక, అది అక్కడే ఉంచుకోవాలి. నాలుగవది కరెక్ట్ కాదు, మరలా చదవండి అమ్మా. బాప్తిస్మములను గూర్చిన బోధ. ఇది చాలా విధిగా అయిపోయింది. కొందరేమో చిలకరింపు బాప్తిస్మం కరెక్ట్ అంటారు, కొందరేమో జెండా కింద బాప్తిస్మం కరెక్ట్ అంటారు, కొందరేమో యేసునామములో బాప్తిస్మం కరెక్ట్ అంటారు. ఏది నమ్మాలి మనం? ఏది కరెక్టు? ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే బైబిల్ క్లాస్కి రావాలి. మీరా ఆదివారం రావడానికే ఇబ్బంది పడుతున్నారు, మీ బాధ చూడలేకపోతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా.
ఇవన్నీ నేర్చుకోవాలంటే ప్రత్యేక బైబిల్ క్లాస్ జరగాలి. మీకా ఖాళీ ఉండదు, ఖాళీ ఉండదు. మరి ఎప్పుడు నేర్చుకుంటారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, 2 చేతులు పైకెత్తి. లూకాసు వార్త 3వ అధ్యాయము 16వ వాక్యం. నేను నీకు నీళ్ళల్లో బాప్తిస్మమిస్తున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడొకడొచ్చుచున్నాడు, చెప్పుల వారను విప్పుటకైనను నేను పాత్రుడను కాను. ఎట్లాగా? పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. ఎన్ని కనపడుతున్నాయి ఎక్కడ? నీళ్ళల్లో. నేను నీకు నీళ్ళల్లో బాప్తిస్మమిస్తున్నాను. రెండవది, నా వెనక వచ్చువాడు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మమిస్తాడు. ఇంక ఇదే పునాదులు. కొన్ని సంఘాలు ఉన్నాయి, వాళ్ళను ఏ రోజన్నా వెళ్ళండి, మారు మనసు గురించి తప్ప ఇంకొక ప్రసంగం చేస్తే అడగండి. నీ పాపాలు మీ ఆవిడికి చెప్పు, మీ ఆవిడ పాపాలు నువ్వు చెప్పించుకో, మీరిద్దరు ఎదురెదురుగుండి పాపాలు ఒప్పుకుంటూ ఉండండి. కొంపలు ఉంటాయండి? ఉంటాయా? ఇంక ఇవే 24 గంటలు పాపాలు ఒప్పుకో. నువ్వు ఎప్పుడు పాపాలు ఒప్పుకుంటుంటే ఎప్పుడు సంపూర్ణ సిద్ధి పొందేది? ఎప్పుడు ఉపదేశ క్రమంలో పట్టబడేది? ఎప్పుడు పునాదులు వేసుకుంటుంటే ఇల్లు ఎప్పుడు కట్టేది? ఎప్పుడు మారు మనసు ఒప్పుకో, పాపాడి ఒప్పుకో. కక్కాల మేఘాల కూర్చక అంతే. మరి కొంతమంది ఉన్నారు, బాప్తీసం తీసుకున్నావా తీసుకో. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంతమంది ఏమనుకోవద్దు, నన్ను మంచి కాలేజీల్లో చేరుస్తారు పిల్లల్ని. వాళ్ళు అడిగినవన్నీ తీసేస్తారు, పిల్లలకి ఏది కావాలంటే అది ఇస్తారు. దేవుని రాజ్యానికి మాత్రం సిద్ధపరచరు. పర్వాలేదు నాన్న, నువ్వు ఇంటికాడే ఉండి, నేను వెళ్ళేసి వచ్చా ప్రార్థనకి. అవసరం లేదు, నువ్వు రానవసరం, నేను వెళ్తున్నాను కదా నీ బదులు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఎప్పుడు బాప్తిస్మం అక్కడితోనే కాదు, ఒక్కడుగు ముందుకేయాలి. మొదటిది నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి, మారు మనస్సు పొందాలి, దేవుని యందలి పరిపూర్ణమైన విశ్వాసం కలిగి జీవించాలి. బాప్తిస్మములను అనుభవం. ఇంకా మీలో ఎవరైనా బాప్తిస్మం తీసుకోకపోతే, బాప్తిస్మం అంటే ఏంటో తెలుసా? పాపములను కడిగి వేసుకునే అనుభవం. అననీయ అదే చెప్తాడు పౌలుతో, సౌలుగా ఉన్నప్పుడు, ఎందుకు తడువు చేస్తున్నావు? నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం తీసుకో. చదవండి ఆ మాటను. అపోస్తుల కార్యముల గ్రంథము 22వ అధ్యాయము 16వ వాక్యం. గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను, బాప్తిస్మం తీసుకొని నీ పాపాలు కడిగేసుకో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 4వది. 5వది ఏంటి అంటే, హెబ్రీ పత్రికలోనికి వస్తే హస్త నిక్షేపణము. ఏమిటండి? హస్త నిక్షేపణము అంటే చేతులు ఉంచడము. మీరు ఇంకొక మాటను చదువుతారు, అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయం 6వ వాక్యంలో ఒకసారి మీరు ఆ మాటను చదవండి. వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి, వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ఏం జరిగింది అప్పుడు? జరిగిన సంభవం ఏమిటి? సంఘానికి వచ్చే వాళ్ళకి అందరికీ
ఏం చేసేవాళ్ళంటే ఈ అపోస్తలులు వచ్చిన వాళ్ళకందరికీ అన్నాలు వండడం, వడ్డించడం, కడగడం, లైట్లు మన భాషలో చెప్తున్నా, లైట్లు కట్టుకోవడం, మైక్ సిస్టమ్ పెట్టడం, ఇవన్నీ చేసేవారు. ఇవన్నీ చేస్తున్నారు కానీ వీళ్ళకు ప్రార్థన చేయడానికి టైం ఉండట్లే. అన్నీ చేస్తున్నారు కానీ వీళ్ళకు వాక్యాన్ని చదువుకోవడానికి టైం ఉండట్లే. అప్పుడు సంఘాన్ని అంతా పిలిచి, మీలో కొందరిని ఏర్పాటు చేసుకోండి, ఎందుకంటే వాళ్ళు వంటలు వండాలి, అన్నాలు వడ్డించాలి, ఇస్తరాకులు తీసేయాలి. ఈ పని కోసం ఏర్పాటు చేసుకోండి, మేము వాళ్ళ మీద చేతులు ఇస్తాం, వాళ్ళను ఆ పని కొరకు ప్రత్యేకపరుస్తాం అని చెప్పారు. అప్పుడు ఒక 7గురిని వాళ్ళందరూ లిస్టు రాసుకొని ఇదిగోండి అయ్యా అని 7గురిని ఇచ్చారు. ఆ 7గురిని తీసుకొని వచ్చి అపోస్తలుల ఎదుట నిలబెడితే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మీద చేతులు ఉంచారు. అంటే బాగా గమనించండి, వాళ్ళు ఎవరంటే మంచి సాక్ష్యము, పరిశుద్ధాత్మతోనూ, జ్ఞానముతోనూ, విశ్వాసముతోనూ నిండుకొనినటువంటి వాళ్ళు. అంటే ఆది అపోస్తల కాలంలో తిని పడేసిన ప్లేటు తీయడానికి కూడా పరిశుద్ధాత్మాభిషేకముతో దేవుని సేవకుడి ద్వారా ఎన్నుకొనబడినటువంటి వారిగా మార్చబడ్డారు. మనమేమో మనకెందుకులే, వాళ్ళే చూసుకుంటారులే, వాళ్ళే చేసుకుంటారులే అని మనమేమో దేవుని యొక్క పనిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. హస్త నిక్షేపణము అన్నటువంటిది నీకెందుకు అని అంటే, నువ్వు ఒక పని కొరకు ప్రత్యేకించబడడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సేవకులకు చేసే హస్త నిక్షేపణ వేరు. ఏమిటండి? విశ్వాసులుగా ఈ ప్రతివారం మీకు చేయబడుతున్నటువంటి అనుభవం మీరు. హస్త నిక్షేపణము వలన ఏం జరిగిందో ఇంకొక మాటను కూడా మీరు చదువుతారు. ఏమిటండి? పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దేవుని యొక్క వాక్యములో నుండి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదవండి ఒకసారి. నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని, మరలా చదవండి, అందరు చదవండి ఆ మాటను. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వాక్యం. ఆ హేతువు, అందరు నోరు తెరవండి. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరమును ప్రజ్వలింపజేయవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. 1వ పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యం. పెద్దల హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరములను, స్తోత్రం చెప్పండి ఒక్కసారి, 2 చేతులు పైకెత్తి చెప్పాలి గట్టిగా. ఇట్రా. ఇప్పుడు ఈ వ్యక్తి ఉన్నాడు, ఇటు తిరుగు, నిరుపయోగంగా ఉన్నాడు. అప్పుడు ఈ హస్త నిక్షేపణ వలన ఇతనికి కృపావరం అనుగ్రహించబడింది అని తిమోతికి పత్రిక రాస్తూ చెప్తున్నాడు. పెద్దల హస్త నిక్షేపణ వలన ఏం కలిగిందంటండి? 4వ అధ్యాయంలో ఏం కలిగిందంటండి? కృపావరము. 4వ అధ్యాయంలో ఏం చదవండి ఒకసారి. నిక్షేపణము వలన, ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన వరము. 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యంలో నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన కృపావరము, వరము. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాళ్ళు వచ్చి చేతులు ఉంచినప్పుడు స్వస్థత కలిగింది. అంటే చాలా ఆశీర్వాదాలు. ఇంకా టైం లేదు కనుక నేను కొన్ని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ హస్త నిక్షేపణము వలన మీ జీవితాలలో కృపావరాలు ఇవ్వబడతాయి. వరములు ప్రచురిల్లేటట్లుగా మీ ఆధ్యాత్మికమే. దేవుడు ఏదో ఒక వరాన్ని సేవకుడు నీకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇచ్చుంటాడు. దాన్ని నువ్వు తీసుకెళ్ళి పాతిపెట్టావు. చెరువులో పాతి పెట్టావో, లేకుంటే వ్యాపారంలో పాతి పెట్టావో, లేకుంటే ఉద్యోగంలో పాతి పెట్టావో, లేకుంటే ప్రోగ్రాములో పాతి పెట్టావో తెలియదు, పాతి పెట్టావు. దేవునికి స్తోత్రం కలుగునుగా.
కూర్చోపాలి. పాతి పెట్టావు. మాకేమన్నా తెలివి టాలెంట్ ఉందా అండి? 7వ సారి అయితే 4 సార్లు ఎగ్జామ్ రాసినోడిని. ఇంత దేవుని యొక్క మాటలను చెప్పడానికి అర్హుణ్ణి కాకపోయినా చెప్తున్నానంటే తెలివి కాదు, ఆలోచన కాదు, దేవుని కృప. దేవుని కృపే. ఎక్కడ దేవుడు నిలబెట్టిన తన నామ ఘనత కొరకు మాత్రమే వాడుకుంటున్నాను. నేను దరిద్రునైనా దేవుడు దయను చూపించాడు. నేను పనికిమాలిన వాడనైనా పారవేయకుండా అర్హమైన పాత్రగా దేవుడు నిలబెట్టుకుంటూ ఉన్నాడు. నాకిచ్చిన దేవుడు నీకివ్వడా? ఏదో ఇచ్చుంటాడు. పాటలు పాడడమో, డ్రమ్ము కొట్టడమో, సాపలేయడమో. కొన్ని బాధ్యతలు ఇచ్చినప్పుడు తప్పుకొని పోయిన వాళ్ళలాగా ఉండకూడదు. కష్టం వచ్చినా సరే దానికోసం నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి 2 చేతులు పైకి ఎత్తి హల్లెలూయా. ఎవరో ప్రారంభించారు వంట అన్న, నువ్వు కొనసాగించు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తనే పని కట్టుకొని వచ్చి నీళ్లు మోసుకొని, నీళ్ళు కూడా మోయండి, నేను నీళ్లు మోసుకొని రమేష్ అయిన నీళ్లు పట్టుకొని వంట వండి, కూరగాయలకు కూడా నేను ఆయనకు డబ్బులు లేని ఆయనే తెచ్చుకుంటాడు. ఏదో బియ్యము, ఆ పప్పు, ఆ నూనె తప్ప. దేవుడిచ్చిన ఆధిపత్యం. నేను ఎప్పుడు పరిచర్య చేసేటప్పుడు కనీసం తినేసిన తర్వాత, ప్లేట్లు తీసేసిన తర్వాత కనీసం అక్కడున్న ఒక మెతుకు కరివేపాకన్నా తీసి పక్కన పడేద్దామని ఆశపడేవాడిని పరిచర్య చేయడానికి. దేవుని బిడ్డలారా, దేవుడు ఏదో ఒక వరము దేవుడు నీకు ఇచ్చి ఉంటాడు. ఆ తలాంతు నీకు ఇచ్చి ఉంటాడు, ఆ టాలెంట్ నీకు ఇచ్చి ఉంటాడు. కారణం ఏమిటి అని అంటే దేవుని సేవకుల హస్త నిక్షేపణ నీకు జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు సేవకుడికి తన మహిమనిస్తే ఆ మహిమను నీకు పంచున్నట్లుగా సేవకుడు నీ మీద హస్త నిక్షేపణ చేస్తూ ఉన్నప్పుడు దానిని నువ్వు తీసుకొని గ్రహించి గుర్తుపట్టి తెరవబడిన నేత్రములు కలిగిన వాడవై ఆ వరమును ప్రజ్వలింపజేయాలి. కొంచెం కింద మంచం కింద పెట్టకూడదు, దాన్ని ప్రకాశింపజేయాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మొయ్యాలి, మొయ్యగలగాలి. నాకు కుదరట్లేదులే, అవ్వట్లేదులే అని పొరపాటు నీ నోట రాకూడదు, ఉండకూడదు. దేవుని పని కొరకై అప్పగించబడిన ఒక అర్పణలాగా నువ్వు మార్చబడాలి. చేతుల పైకి ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుతా. కృపావరాలను అలక్ష్యం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. ఇక్కడంటే అండి, ఇక్కడంట ఎవరికి వాళ్ళే పెత్తనాలు అంటారు. మరి ఎవరు పెత్తనాలు చేస్తున్నారో నాకు తెలియదు. నన్ను దాటి మీరు ఏదన్నా చేస్తున్నారా? ఉంటే కదా చేయడానికి. ఇట్లాంటివి ఏం నమ్మొద్దు, మీరు పట్టించుకోవద్దు. ప్రభు పని కొరకు స్థిరంగా నిలిచి ఉండండి. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రంగా. ఎందుకంటే నాకంటే బాధ్యత మీకు ఎక్కువ ఉండాలి. నేను ఉన్నప్పుడే కాదు, నేను లేనప్పుడు ఇంకా అధికంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమో విదేశాలకు వెళ్తున్నానేమో, 3-4 నెలలు రానేమో. మరి అట్లాంటప్పుడు పాస్టర్ గారు రాలేదంటే ఎట్లాగా? దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చెప్పాలి 2 చేతులు పైకి ఎత్తి చెప్పాలి. మా పాస్టర్ రాకపోతే ఏంటి? మా పాస్టర్ బోధించిన బోధలు ఉన్నాయి, ఆ నడిపింపు మాకుందని స్థిరంగా చెప్పగలగాలి. మీరు సామాన్యమైనటువంటి ఉపదేశాలు వింటున్నారండి? చెప్పండి కొంచెం గట్టిగా. ఎక్కడికి వెళ్ళినా దొరుకుతాయండి మీకు ఇవి. దగ్గర 2 గంటలకు పైగానే రాత్రి అరిసి పగలు దగ్గర 1 గంటన్నర సేపు వాక్యాన్ని చెప్పి మళ్ళీ బాప్తిస్మాలు ఇచ్చి మరలా రాత్రి వాక్యం చెప్పి పరిగెత్తుకుంటే ఇంటికి వచ్చి రాత్రి నిద్ర లేకుండా మీకోసం ప్రార్థన చేసి
ఇంత ప్రయాస ఎందుకు పడుతున్నామంటే మీరందరూ రేపు పరలోక రాజ్యంలో కనబడాలి. మీరందరూ ఈ భూమి మీద ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి. మీరందరూ అనేకులను ప్రభు వైపు తిప్పే సాధనాల్లాగా మార్చబడాలి. ఆత్మవరముల చేత నింపబడిన అర్పణలాగా దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హస్త నిక్షేపణ. తర్వాత 6వది మృతుల పునరుద్ధానం. ఇందాక చదువుకున్నాం కదండి, పునరుద్ధానం లేదు, ఏం లేదు. చచ్చిపోతే ఎవడు చూశాడు, చచ్చిన తర్వాత ఎవడు చూస్తాడు, ఎవడు చేశాడు అని చెప్పేసి చెప్పకుండా మనకొక పునరుద్ధానం ఉంది. ఈ మట్టి శరీరము మహిమగల శరీరముగా మార్పు చెందుతుంది. యేసు ప్రభు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు. విశ్వసిస్తే రేపు రాకడలో కూడా మనం తిరిగి లేకపోతున్నాము. దానికి సాదృశ్యముగా బాప్తిస్మము ముంచుట ద్వారా సమాధి చేయబడుతున్నాము, లేపుట ద్వారా మరలా క్రీస్తునందు జీవిస్తూ ఉన్నాము. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము కలిగిన వాడు, అంత్య దినములలో నేను వాణ్ణి లేపుతాను, పునరుద్ధానము చేస్తాను నేను. 6వది ఈ అనుభవం ఉండాలి, పునరుద్ధానపు అనుభవం. 7వది నిత్యమైన, కొంచెం గట్టిగా చెప్పండి, ఏ తీర్పు అండి? నిత్యమైన తీర్పు. నేను టూకీగా చెప్పుకుంటూ వచ్చాను. మరలా ఎప్పుడైనా ఒక్కొక్కటి కనీసం ఒక 2 గంటలు పడుతుంది మీకు వివరించడానికి. ఒక్కొక్కటే నిర్జీవ క్రియల గురించి ఒక 2 గంటలు పడుతుంది. పునరుద్ధానము గురించి అయితే ఒక 3 గంటలు పడుతుంది. గత నవంబర్ ఉపవాస ప్రార్థనలో పునరుద్ధాన వరుసలు చెప్పాను. ఎవరు ఏ వరుసలో లెగుస్తారు, ఏం చేస్తే ఎవరు ఏ వరుసలో వస్తారో చెప్పుకుంటూ వచ్చాను. ఇంకా చాలా చెప్పాలి మీకు నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా మనం అనేకమైనటువంటి విషయాలు నేర్చుకోవాలి. ఈరోజే కాదు, రాబోతున్న దినాల్లో. ఇప్పటికే బీపీ బార్డర్ దాటి ఉంటుంది. దేవునికి స్తోత్రంగా. నిత్యమైన తీర్పు. ఇందాక మనం చెప్పాము కదా, నినేవే పట్టణస్థులు మనతో కూడా నిలబడి విమర్శ దినమున నేరస్థాపన చేస్తారు. అయ్యో డేవిడ్ అన్నా చెప్తారు అక్కడ వాళ్ళు, నేను యోనా ప్రకటిస్తే మారు మనసు పొంది దేవుని కొరకు నిలబడ్డా, నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు అని వాళ్ళు రేపు వచ్చి నీ ఎదుట నిలబడి నిన్ను విమర్శ చేసేటప్పుడు అడుగుతారు. రేపు ఎట్లా తప్పించుకుంటావు? ఏమా ఎట్లా తప్పించుకుంటావు? సరే ఆలోచన చేయండి. వాళ్ళు మన మీదకి వచ్చి నేరస్థాపన చేయకుండా మనమే ప్రభువు కొరకు ఒక సాక్షిగా జీవించున్నట్లుగా, మనమే దేవుని కొరకు ఆయన సన్నిధిలో నిలిచి ఉండున్నట్లుగా ఈ పునాది అనుభవము కలిగి ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనము ముందుకు కొనసాగించబడాలి. పునాదులు పాడైపోయే మాట పక్కన పెడితే అసలు పునాదులు ఉన్నాయా? ఈ 7 విధములైన పునాదులు. ఎందుకంటే రేపు మనం నివసించేది పునాదులు కలిగిన పట్టణం. దేవుడు దేనికి శిల్పి అయి ఉన్నాడో ఆ పునాదులు కలిగినటువంటి పట్టణం. మరి నీకు పునాదులు లేకపోతే పునాదులు కలిగిన పట్టణానికి చేరలేము. అందుకే మనము పునాదులు కలిగిన అనుభవం. చెప్పండి 7 పునాదులు ఏంటో చెప్పండి. ఇప్పుడు మొదటిది గట్టిగా విడిచిపెట్టాలి. 2వది మారు మనస్సు. 3వది దేవుని యందలి విశ్వాసము. 4వది బాప్తిస్మముల యొక్క అనుభవం. 5వది హస్త నిక్షేపణములను. 6వది మృతుల పునరుద్ధానం. ఇది చెప్పాలి మీకు కరెక్ట్గా, ఇది చాలా చెప్పాలి మీకు వివరంగా. ఇప్పటికే చాలా సమయం సాగిపోయింది. మృతుల పునరుద్ధానం అది ఎట్లా జరుగుతుంది, ఎలా మనం ఆ అనుభవాన్ని అనుభవించాలి, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. తర్వాత నిత్యమైన తీర్పు. ఇదే పునాది. చదువుతల్లే అదే పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన
ఇవన్నీ ఏంటంటే మూలపాఠాలు. ఇవన్నీ ఏంటన్నా మనం ఎప్పుడో దాటి ముందుకు వచ్చాం, అయినా మరలా ఒక్కసారి గుర్తు చేసుకోవడానికి అయినా పునాది ఉందా? ఈ పునాది ఉందా? ఈ మూలపాఠాలు ఇవి. ఎప్పుడు దీని మీదనే ఏమిటండి, రుబ్బు రోజుల్లో చింతపిక్కలేసి రుబ్బినట్టుగా ఎంత రుబ్బినా అరగవే. 2 రోజులు నానబెట్టాం, తిప్పుతూనే ఉన్నాం, అరగవు. ఈ మూలపాఠాలు విడిచిపెట్టి ఏమగుటకు, సంపూర్ణుల మగుటకు సాగిపోదాము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యం. మనమందరము విశ్వాస విషయములోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సమరూపము గలవారగునట్లు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, సంఘము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకు కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించెను. గాలికి చెదురుతున్నటువంటి పొట్టులాగా కుయుక్తితో వంచనతో లాగు ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని వెళ్ళిపోకుండా సరి అయిన ఉపదేశం కోసం మీరు నిలిచి ఉండండి. దేవునికి స్తోత్రం కలుగునగా. సంపూర్ణులు అవ్వకుండా ఇంకా నేను సంఖలోనే ఉంటానంటే ఎట్లా? ఇప్పుడు ఇంకా నేను సంఖలోనే ఉంటాను పాస్టర్ గారు అంటే ఎట్లా? సంపూర్ణులు అవ్వడానికి సాగిపోవాలి. ఇంకా మూలపాఠాలే కాదు, ఇంకా మూలపాఠాల్లోనే ఉండకూడదు. పునాదులు ఉన్నాయా? ఆ పునాది మీద ఇప్పుడు కట్టుకుంటూ రావాలి. రోజు చెక్ చేసుకోవాలి. నిర్జీవ క్రియలను విడిచిపెట్టామా? ఎక్కడన్నా ఆ బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్ళినట్టేనే అబ్బా బాగుంది, వాసన బాగుంది, కొత్త బ్రాండ్ వచ్చినట్టుంది. జూదం, దేవునికి స్తోత్రం కలుగునుగాక. వ్యర్థమైనటువంటి అలవాట్లు ఇవన్నీ విడిచిపెట్టి సంపూర్ణులు అవ్వడానికి సాగిపోవాలి. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి.